హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే కొత్తిమీర రైస్ అనమాట. ఈ కొత్తిమీర రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. లంచ్ బాక్స్గా అయినా లేదా నైట్ డిన్నర్గా అయినా కూడా సూపర్గా ఉంటుందండి. ఇది చేయడం కోసం నేను రైస్ని అయితే ముందుగానే ఉడికించి ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక కళాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, ఒక 10 వరకు జీడిపప్పును వేసుకొని ఇలా వేయించుకోండి. ఈ కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా కాస్తంత వేగాలి. ఇవి త్వరగా వేగడానికి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని అంతటిని బాగా కలుపుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ వేగే లోపల మనం ఒక పేస్ట్ని సిద్ధం చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పిడికెడంత కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇందులోనే కాస్తంత పుదీనా కూడా వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. కారానికి తగినట్లుగా వేసుకోండి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోండి. అలాగే ఒక అంగుళం వరకు అల్లాన్ని వేసుకోండి. అలాగే మసాలా కోసం చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్, క్యారెట్ ఫ్రై అయిందో లేదో చూద్దాము. మనకి క్యారెట్ అయితే బాగా వేగిపోయిందండి. ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ వేసుకొని కొత్తిమీర అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే కొత్తిమీర అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనకి రైస్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ కలర్ తోటి మన రైస్ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని కూడా వేసుకొని ఈ రైస్కి కర్రీ అంతా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ని చేయాలండి. అలా చేసినట్లయితే ఈ రైస్కి మసాలాలు అనేవి బాగా పడతాయి. సాల్ట్ చూసి ఒకసారి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. అలాగే ఇందులోకి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోండి. ఈ 2 వేయడం వల్ల ఈ రైస్ది ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేయండి. లాస్ట్లో ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇందులో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామండి. ఇదే పుదీనా రైస్. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక పిడికెడంత పుదీనాని తీసుకోవాలి. కాడలు తీసేసి ఆకులతో తీసుకోండి. అలాగే కొత్తిమీరని తీసుకోండి కొంచెం. అలాగే ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఇలా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఇందులోనే 1 ఇంచ్ అల్లాన్ని ముక్కలో కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి. ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక ఇలాచి కూడా వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. కుక్కర్లోకి ఆయిల్ తీసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4-5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఇందులోనే బండ పువ్వు అంటారు కదండి, దాన్ని వేసుకోవాలి. స్టోన్ ఫ్లవర్, దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి.
ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముక్కలో కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోండి. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు వేసుకోండి. ఇందులో మీరు ఇంకా కావాలనుకుంటే బఠానీ వేసుకోవచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇవి వేసుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. ఇందులోనే ముక్కలో కట్ చేసుకున్న టమాటో అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అందరినీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని టమాటో అనేది మనకి లైట్గా సాఫ్ట్ అయ్యేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. పుదీనా పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని కూడా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ అండి, ఇది 1 గ్లాస్ ఉంటుంది. ఈ 1 గ్లాస్ రైస్ని వాటర్ తీసేసి ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. చూడండి, మనకి రైస్ అయితే బాగా కలిసింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఈ రైస్ని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 వరకు వాటర్ని తీసుకున్నానండి. మీరు నార్మల్గా గిన్నెలో చేయాలనుకుంటే 1.5 గ్లాస్ వాటర్ని అయితే తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. అండ్ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేయడం లేదు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదిగాక మీరు లంచ్ బాక్స్లో పెట్టి పంపించారంటే పిల్లలైనా పెద్దలైనా బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారండి. దీన్ని రైతాతో తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. అండ్ దీంట్లో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా హెల్తీగా లంచ్ బాక్స్ చేసుకొని తినేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీగా హెల్తీగా ఏమైనా తినాలనిపిస్తే ఒక్కసారి ఈ రైస్ని ట్రై చేయండి. కరివేపాకు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవన్నీ అందరికీ తెలిసినవే. ముఖ్యంగా కళ్ళకైతే కరివేపాకు చాలా మంచిది. కొంతమంది కర్రీస్లో కరివేపాకుని తీసి పడేస్తారు, సరిగా తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వారికి ఇలా కరివేపాకు రైస్ చేసి పెట్టండి, ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారు. ఇది ఎలా చేయాలో చూద్దామా. ఇది చేయడం కోసం ముందుగానే రైస్ని ఉడికించుకొని ఇందులోనే కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని తీసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా తీసుకొని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఇవి కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 4 ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను, 4-5. మీ ఎండుమిర్చి ఎంత కారం ఉందో చూసుకొని తీసుకోండి. ఇందులోనే ఒక 5 పొట్టు ఒలచకుండా వెల్లుల్లి వేసుకోండి పొట్టుతో సహా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదండి, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోండి. ఇదంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లోకి ఒక గుప్పెడంతా కరివేపాకుని మంచిగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది చూడండి ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పొడిగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కోర్సుగా పట్టుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ని తీసుకోవాలి. ఇందులోనే పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని తీసుకోండి. అలాగే మినపప్పుని, కొంచెం ఆవాలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు తీసుకోండి.
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న కరివేపాకు పొడిని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో మనం తీసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తోటి చేస్తున్నానండి. ఈ అన్నంలోకి ఇది మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదన్నమాట. తప్పక ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి కరివేపాకు రైస్ రెడీ. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కొత్తగా ఛానల్ చూసేవారు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ రెడీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రోజులానే ఈరోజు కూడా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ రైస్ రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది. టైం లేనప్పుడు ఇలా చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్తోనే చేస్తున్నాను. ముందుగా రైస్ని ఉడికించి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లోకి షాజీరా వేసుకోవాలి. అందులోనే కొంచెం అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోనే జీడిపప్పు వేసుకోండి. ఒక 4-5 ఇలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోండి. మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే పర్లేదు. ఇవి కొంచెం మెత్తబడ్డాక ఇందులోనే మనం తురిమిన క్యారెట్లని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 క్యారెట్లని తురిమి పెట్టుకున్నానండి. ఇది నేను తీసుకున్న రైస్కి సరిపోతుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్తో చేస్తున్నాను. మీరు తీసుకున్న రైస్ని బట్టి క్యారెట్లను తీసుకోవచ్చు. ఈ క్యారెట్ అనేది కాస్తంత మగ్గనివ్వాలండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా పొడి వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాల్లో ఈ క్యారెట్ అనేది కాస్తంత ఉడికించుకోండి. కొంచెం ఫ్రై అవ్వనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది. అలా ఫ్లేవర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకున్న రైస్ అనేది క్యారెట్లోకి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచారంటే మనకి టేస్టీగా క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చు. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ. మీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ, మీ హస్బెండ్ లంచ్ బాక్స్లో కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే బాక్స్ ఖాళీగా వచ్చేస్తుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని పెరుగుతో తింటే కనుక సూపర్ ఉంటుందండి టేస్ట్. తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.